అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక బీపీ, ఒక డయాలిసిస్, ఒక రక్త పరీక్షలు, బీపీ ఎందుకు వస్తుంది, హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, షుగర్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అని ఈ మధ్య కాలంలో అందరికీ అర్థమవుతున్నది. దీనికి తప్ప మనం ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఏ ఇంజెక్షన్ తీసుకోవాలి మనకు తెలియదు. డాక్టర్ చెప్తే సంపూర్ణంగా విశ్వసిస్తాము, నమ్ముతాము. మన తల్లిదండ్రులు ఏ రకంగా నమ్ముతాము, మనం ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అదే పద్ధతులు నమ్ముతాం. ఆ నమ్ముని వమ్ము చేయకూడదు అనేది నా యొక్క బాధ. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్తో సమానంగా మన డాక్టర్స్, క్వాలిటీ డాక్టర్స్, కమిట్మెంట్ డాక్టర్స్, అనుభవం ఉన్న డాక్టర్స్ మన దగ్గర ఉన్నవా, ప్రగాఢ అనుభవం ఉన్న డాక్టర్స్ ఆ కమిట్మెంట్ ఇంకా పెంచుకొని ఫెసిలిటీస్, సౌకర్యాలు మన ప్రజలకు మనం అందిస్తే nobody can beat government doctor or the government facilities. మనకు ఆ సత్తా ఉన్నది, మన కమిట్మెంట్ మనం పెంచుకోవాలి. ఈరోజు ఒక రకంగా మీరు సీరియస్గా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది, ప్రైవేట్ రంగంలో ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతున్నది. ఈ సమాజం ఏదో రకంగా దోపిడీకి గురవుతున్నది. ఏ రకంగా ప్రవర్తున్నదంటే, మేము చట్టాలకు అతీతంగా ఉన్నాము, మమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు. అది తప్పు, ఆ భావన తప్పు, ఆలోచన పొరపాటు. ఈ దేశంలో ఉన్న, నువ్వు ఏ వృత్తిలో ఉన్న, ఇంజనీర్గా, నువ్వు రాజకీయవేత్తగా, ప్రజాప్రతినిధిగా, డాక్టర్గా, ఒక క్లినిక్ పెట్టుకో, ఒక హాస్పిటల్ పెట్టుకో, నువ్వు సైంటిస్ట్వేగా, ఎవరైనా కానీ ఈ దేశ చట్టాలకు కట్టుబడి ముందుకు నడవాలి. ఈ మెడికల్ హెల్త్ కూడా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని మా శాఖ ఖచ్చితంగా సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఒక పేషెంట్ ఒక క్లినిక్, హాస్పిటల్కి పోతే టెస్టులు ఎందుకు రాస్తాడో తెలియదు, రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడా చేయడా తెలియదు, అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరున్నారో మనకు తెలియదు, ఇన్ పేషెంట్ తెలియదు, అవుట్ పేషెంట్ తెలియదు, ఆ టెస్టుకు నువ్వు ఎంత ఛార్జ్ చేస్తున్నావు అని కూడా మనకు తెలియదు. ఈ యాక్ట్ ఏమంటుందంటే అన్నీ డిస్ప్లే చేయాలి. ఓ సామాన్యుడిగా మనం మార్కెట్కి పోయినప్పుడు, మాల్కి పోయినప్పుడు, షాప్కి పోయినప్పుడు మన రేట్లు ఏ రకంగా తెలుస్తాయో అదే రకంగా ఆ క్లినిక్, హాస్పిటల్ పోయినప్పుడు క్లియర్గా మాకు చూపెట్టాలి, ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది నర్సు ఉన్నారు, ఇది క్లినికల్, ఇది 4 క్లినికల్, ఇవి రేట్స్ అని చెప్పేసి. మనకేమున్నది అంటే, అరే సర్కారు దవాఖాన పోతే టెస్టులు చేస్తున్నారు, డాక్టర్ ఉంటారో ఉండరో, బెడ్ దొరుకుతాయో అనే భావన ఉన్నది. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, సర్కారు దవాఖానకు వస్తే మీకు అవే టెస్టులు జరుగుతాయి, కానీ మీరు ఒక నయా పైసలు తీసుకోండి. అదే ప్రైవేట్ దవాఖానకు పోతే కనీసం టెస్టులు చేసుకుంటే 1500, 2000, 2500, 3000 రూపాయలు ఉంటుంది. ఎందుకు ఇక్కడ పుకట్టు వస్తుందిగా, మనకు పైసలు తీసుకుంటలేం కదా సర్కారు, కానీ దాని విలువ మనకు తెలియదు. అక్కడ పోతే 2000, 3000 చిన్న ఆపరేషన్, చిన్న పట్టి కట్టించుకుంటే 10,000 రూపాయలు అయితే, అమ్మ 10,000 రూపాయలు ఖర్చు అయినాయి అని చెప్పేసి మనకు బాధ అనిపిస్తుంది. అంటే మన ఆలోచన విధానం కూడా మార్పు రావాలి, మన ఆలోచన విధానం కూడా మార్పు రావాలి. కనుక మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కొత్తగా 500 పడకల హాస్పిటల్కి శంకుస్థాపన త్వరలోనే చేద్దాము. కనీసం 3 మాసాలు, 4 మాసాలలో సంపూర్ణంగా ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగే కానీ, హాస్టల్ ఫెసిలిటీసే కానీ అన్ని కూడా పూర్తి చేసుకోవాలి. మనం చేస్తాం కూడా. ఎంత మంచిదంటే ఈ మెడికల్ కాలేజు సమైక్య రాష్ట్రంలో అప్పుడు అన్న రామన్న గారు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండే, సీఎంగా
అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, ఇక్కడ మెడికల్ కాలేజ్, అట్లనే చోటుపేట సుల్తాన్పూర్ జేఎన్టీ కాలేజ్. ఆ రోజున జేఎన్టీ కాలేజ్ దామన్న డిప్యూటీ సీఎంగా ఆ రోజు అది ఇనాగ్రేషన్ అన్న బిల్డింగ్ కట్టేసి సాంక్షన్ ఇచ్చి అంత అయిపోయింది. వీటికి వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోయేసరికి తర్వాత ఇంకో పార్టీ గవర్నమెంట్ వచ్చింది, మెడికల్ కాలేజ్. దాని తర్వాత దామన్న మనము నేను దీక్షలు చేసిన, అవి చేసిన, నువ్వు కూడా వచ్చినావు, పంచాయతీ చేసినాము, తప్పని పరిస్థితుల్లో ఈ వేరే గవర్నమెంట్ ఉన్నా ఇక కొట్లాంటి వాళ్ళు మొగోళ్ళు ఉన్నారని చెప్పి ఇచ్చింది. మూడు సంవత్సరాలు సుక్కలు చూపెట్టాం టీఆర్ఎస్ అయితే గవర్నమెంట్కి. ఎవరు? దామన్నా నేను. ఆ రోజు పడ్డదంటే మన బ్యాంకే పడ్డది మెడికల్ కాలేజ్. ఏమన్నా దామన్నా? ఇది సబ్జెక్ట్. నా మనసులో మాట చెప్పాలి. 15 రోజులు కొత్త రోజులు ఆడుతున్నాడు నేనైతే ఈ మెడికల్ కాలేజు, ఈ హాస్పిటల్, ఇదంతా. లక్కీ ఏంటంటే దామలకే ఈ షాక్ వచ్చేసింది. ఓకే, మన దామలకే మన హెల్త్ మినిస్టర్ అయిపోయాడు. ఈరోజు ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో మన మంత్రి గారు దామన్న గారి యొక్క నాయకత్వంలో వారు మన కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి దామన్న గారు ఈ జిల్లాలో ఈరోజు దాదాపు ఒక 40 రోజుల నుంచి దామన్న చెప్తున్నాడు, జగా మెడికల్ కాలేజ్ పోదాము, ఇక మనం చూసుకొని ఏమేమి చేయాలో చేద్దాము అని ఆల్రెడీ దాదాపు నెల రోజుల నుంచి యాక్షన్ ప్లాన్ నడుస్తుంది దామన్న దగ్గర. నిన్న మొన్న అనుకుని సడన్గా డేట్ ఇవ్వగానే మనం ఈరోజు మెడికల్ కాలేజ్కి వచ్చినాం. ఈరోజు స్వయంగా మంత్రి గారే రామన్న గారు డైరెక్ట్గా అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ లేదా ప్రిన్సిపాల్ వాళ్ళ స్టాఫ్, సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా ఉన్నది ఇక్కడ. అలా నేను ఒకటేగా అన్ని విషయాలు మీరు చూసి నేను కోరేది ఏం లేదు. మీరు ఆల్రెడీ కలెక్టర్ గారిని అడిగారు, ప్రిన్సిపాల్ గారిని అడిగారు, సూపరింటెండెంట్ గారిని అడిగారు, మీరు నోట్ తీసుకున్నారు. మీరు ఆ నోట్లో మీరు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు మీకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు పాత దవాఖానతో నడిపిస్తున్నారు, కొత్త దవాఖాన కావాలంటే మీరు అడిగిన వాళ్ళని ఏంటంటే జాబ్ ఉన్నది అని అంటే మీరు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు రివ్యూల స్థలం ఉన్నది అంటే మీకు ఒక ఐడియా వచ్చింది, మీరు మాట్లాడతారు ఆ విషయంలో. అంటే ఇంకొక 500 బెడ్స్ సంబంధించిన 500 పడకల హాస్పిటల్ గురించి ఇప్పుడు రివ్యూ చేసిర్రు. నా బాధ్యతగా చెప్పాలి కాబట్టి మీకు చెప్తాను. ఇప్పుడు సారే అవన్నీ విషయాలు ముందు మాట్లాడతాడు. అన్ని చూసిండు, చిన్నపిల్లల హాస్పిటల్ పోయి చూసిండు, అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నారు. కన్సల్టెంట్లకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అంటే ఇప్పుడు సార్ డిపార్ట్మెంటల్ వాళ్ళకి ఒక్కొక్క రిపోర్ట్ తీసుకుంటారు. తీసుకొని దాని మీద వాళ్ళు చివరిగా నేను అడిగిన ఇప్పుడు అలా మరి ఇక ఇది ఎందుకు నేనే కదా మనదే కదా ఇంకేమున్నది ఇక అవన్నీ ఇప్పుడు రిపోర్ట్ తీసుకొని నేను కానీ అన్న నా ఒక్క రిక్వెస్ట్ ఇక ఒక 5 నెలల లోపల 6 నెలల లోపల మీరు తక్షణమే వచ్చి ఇనాగ్రేషన్ ఇచ్చి అన్ని ఇనాగ్రేషన్ చేయాలి. కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్ ఎవరు, డిపార్ట్మెంట్ ఎవరు, మీరు దయచేసి మీరు చాలా తప్పు చేశారు. 8 నెలల గవర్నమెంట్ వచ్చి మీరు పోయి కలవకుండా రిపోర్ట్ ఇవ్వకుండా ఎట్లా తెలుస్తుంది మాకు అన్నకి ఎట్లా తెలుస్తుంది ఇదంతా. సరే మీరు విషయాలన్నీ దామన్న మాట్లాడుతున్న విషయాలన్నీ నా రిక్వెస్ట్ సంగారెడ్డి నియోజకవర్గంగా ఉమ్మడి జిల్లా అంటే ఈ సంగారెడ్డి జిల్లాతో పాటు పక్కన వికారాబాద్ జిల్లా కానీ అటు ఎటు చూసుకున్నా కూడా దాదాపు అన్న నాకు ఐడియా ఉన్న దాంట్లో ఏంటంటే డైలీ తక్కువ ప్రతి వారం సోమవారం అయితే ఒక 1000 నుంచి 1500 మంది అవుట్ పేషెంట్ వస్తారు అన్నమాట. అంతే కదా 1500 అవుట్ పేషెంట్ 1500 వస్తారు. ఇక్కడ మంచి స్టాఫ్ ఉందన్న, మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు, అందరూ కూడా మంచిగా ఉంటారు. కూడా మనం ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ మీరు మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ప్రోత్సహిస్తాము. మనదేది ఉంటా వాళ్ళకి కాదు మనదంతా. కాబట్టి
నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే అసలు విషయం దామన్న గారు నోట్లుగా చూస్తే అన్ని క్లియర్ అయిపోతాయి కాబట్టి నా అప్పీల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.